హాయ్ ఫ్రెండ్స్, నాకైతే అనగనగా మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే హైలైట్ అబ్బా. ఆ సీన్ ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ సీన్ అన్నమాట. ఆ బాబుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అన్నది ఆ ఒక్క మాటలో తెలిసిపోద్ది అనమాట. ఒకవేళ పొరపాటున మీ నాన్న అంటే మీకు ఎంత ఇష్టం అని అడిగితే మీరు ఏం చెప్తారో తెలియదు, కానీ ఆ అబ్బాయి మాత్రం ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. అక్కడ సీన్ ఏంటంటే ఆ క్యాన్సర్ వల్ల వాళ్ళ నాన్న హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వీళ్ళ అమ్మ ఏమో వాళ్ళ నాన్న చూడడానికి పంపించదు, ఎందుకంటే అబ్బాయి వాళ్ళ నాన్న చూస్తే ఏడుతాడు అని చెప్పి. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అన్నం తినడం మానేస్తున్నాడు, డాడీ కావాలి డాడీ కావాలి అని చెప్పి. వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినాలి, అన్నం తింటేనే డాడీ వస్తారని చెప్తుంది. అయితే లేదమ్మా నేను డాడీని చూడాలి, డాడీని చూసిన తర్వాత అన్నం తింటున్నా అంటాడు. అప్పుడేమో వాళ్ళ డాడీ సడన్ గా ఒకసారి వస్తారు. వచ్చిన తర్వాత ఏరా నువ్వేంటి అన్నం తినట్లేదంట, ఆ మమ్మీ కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ మాట వినవా అని చాలా సీరియస్ అయిపోతుంది. చాలా సీరియస్ అయిపోయి తిడతాడనమాట. అన్నం తినకపోతే జ్వరం వస్తుందని చెప్పాను కదా, ఎందుకు నా మాట వినట్లేదు, నేనంటే ఇష్టం ఉందా లేదా నీకు అని చెప్పి చాలా సీరియస్ అయిపోతుంది. అయితే అప్పుడు ఈ అబ్బాయి ఒక డైలాగ్ చెప్పి, డాడీ అన్నం తినకపోతే జ్వరం వస్తుంది అని చెప్పావు కదా డాడీ, జ్వరం వస్తే అప్పుడు నేను కూడా నీతో పాటు హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదా, అప్పుడు నీ పక్కనే ఉండొచ్చు అని చాలా క్యూట్ గా చెప్తాడు. చెప్పినప్పుడు మాత్రం అసలు కళ్ళల్లో నీళ్ళు తిరగకుండా అయితే ఎవరికి ఉండదు. ఒక్కసారి ఆ సీన్ మీరు కూడా చూడండి, చూపిస్తా. యాక్చువల్లీ ఏంటి చెప్పు. ఫీవర్ వస్తుంది, తినకపోతే. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు తినలేదు? ఎందుకంటే బాగేమన్నా అనింది, ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నీతో పాటు ఉండొచ్చని తినలేను డాడీ.